ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్తున్నారు కంచూరు వెళ్తున్నారు. హాయ్ చెప్పు. ఓకే బాయ్. అది ఫ్రెండ్స్ అర్థమైంది కదా. అంటే ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం క్లారిటీ అయితే వచ్చింది కదా మీకు. ఏంటంటే మా ఊరు తిరునాళ్ళకైతే వెళ్తున్నాం. ఏంటక్క ఎప్పుడో షార్ట్స్ పెట్టావు ఇప్పుడేంటి తిరునాళ్ళు అంటున్నాం అనుకుంటున్నారా? అవునండి, అప్పుడు తీసిన లాగే కాకపోతే ఇప్పటి వరకు టైం అయితే కుదరలేదు. తెలిసిందే కదా నా వర్క్ ఎట్లా ఖాళీ ఉంటుందో ఉండదో మీరు తెలిసిందే కదా. వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఎడిట్ చేయాలి. తిరణాలంటే ఇంక మొత్తం సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా, అందుకనేసి కొంచెం టైం అయితే పెట్టింది. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఇంకా నేను వదిన పిల్లలు అయితే వెళ్తున్నాం అనమాట. అదేంటి మీరే వెళ్తున్నారా అనుకోవచ్చు. కాదండి, మా సార్ అయితే బాబుని ఎక్కించుకొని వస్తా అని బాబుని ఎక్కించుకొని బండి మీద వస్తున్నారు. మా అన్నయ్య ఏమో డ్యూటీకి వెళ్ళాడు. డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత వస్తా, మీరు బస్కి వెళ్ళండి, మళ్ళీ చీకటి పడితే మళ్ళీ పిల్లలు ఇబ్బంది అవుతుంది కదా, చలిగాలికి వెళ్ళేటప్పుడు పురుగులు వస్తాయి, వద్దులే మీరు ఫస్ట్ వెళ్ళండి, వెళ్ళి అన్నం కూర రెడీ చేసేసి తినేసి పిల్లలకు తినిపించేసి ఇంకా రెడీగా ఉండండి, నేను వస్తాను అన్నాడు అనమాట అన్నయ్య. ఇంక అందుకనేసి ఇంక వెళ్ళాము. వెళ్తూ ఉంటే మా సీతక్క తెలుసు కదా, అదేనండి మా తోటికోడలు అక్క అయితే ఇంకా మర్లపాళ్ళ బస్సు అయితే ఎక్కిందనమాట. అక్క అయితే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్. నేను ఆ ఛానల్లో కూడా స్టార్ట్ అయితే పెట్టాను. అక్క ఛానల్ పేరు శ్రీను సీత బ్లాగ్స్ అనమాట. అక్క కూడా సపోర్ట్ చేయండి. ఇంకా తర్వాత ఇంకా వెళ్ళేసి ఇంకా ఫ్రెండ్స్ మేమైతే ఊరు వెళ్తామని చెప్పాం కదా, తిన్నాను మా ఊరైతే వచ్చాం అనమాట. ఇంక ఇప్పుడు మేమైతే ఏం చేసుకుంటున్నాం అంటే మా అత్తయ్యలు అయితే లేరు, ఇంకా బిర్యానీ అయితే చేస్తున్నాం. మా వదిన అయితే కూరగాయలు కట్ చేస్తుంది ఇక్కడ. బాయ్ అండి. ఇక్కడైతే నేను బిర్యానీ బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. వీడియో అనేది చాలు, మా పిల్లలు అయితే బర్రబర్రని వచ్చేస్తారు అనమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతూ చూస్తూ ఉండండి. మేము వంట చేసుకొని తిన్న తర్వాత తిరణాలకైతే వెళ్తాం. ఇంక ఇక్కడ వచ్చేసి అత్తయ్య వాళ్ళు అయితే లేరు కదా, ఇంకా మేము వెళ్ళాం కదా అనేసి ఇంకా ఓడ్చి చల్లి ఇంకా ముగ్గు అయితే పెడుతున్నాను అనమాట. ముగ్గులు అయితే నేను చిన్నప్పుడు అయితే చాలా అంటే చాలా బాగా వేసేదాన్ని, పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేసేదాన్ని అనమాట. ఇంక ఇప్పుడైతే నాకు 3 సర్జరీలు అయితే అయ్యాయి కదా, ఇంకా 3 ఆపరేషన్లు అవడం వల్ల ఎఫెక్ట్ వల్ల ఇంకా నడుమైతే అసలు వంగట్లేదు. అసలు చిన్న ముగ్గు వేయడానికి కూడా నడుమైతే అస్సలు సపోర్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్. అనుకోవచ్చు బాగానే ఉంది కదా అనుకుంటారు, దీనికే రోగం అనుకుంటారు కొంతమంది, కానీ కాదు ఫ్రెండ్స్. ఎవరికి ఉండే బాధలు వాళ్ళకు ఉంటాయి. నాకు 3 ఆపరేషన్లు అయ్యాయి అనమాట. సో అందుకని నడుమైతే సపోర్ట్ చేయదు, అందుకని టింకరగా వేస్తాను అనమాట. కానీ అసలు నాకు అసలు నచ్చదు ఇలా. నేనైతే మంచి మంచి ముగ్గులు వేసేదాన్ని అనమాట చిన్నప్పుడు, ఎంత బాగా అయితే వేసేదాన్ని. ఇంకా ఇలా వేస్తుంటే నేనేనా అసలు ఈ ముగ్గులు వేసేది, అసలు నేనేంటి ఈ ముగ్గులు వేయటం ఏంటి, ఇలాంటి ముగ్గులు వేయటం అనిపించింది. కానీ ఇక తప్పదు కదా, మన వయసు పెరుగుతున్న కొద్దిగా మనకి హెల్త్ ఇష్యూస్ వస్తున్న కొద్దిగా ఇంకా తప్పదు, సపోర్ట్ చేయదన్నమాట. మన బాడీ చిన్నప్పుడు అంత యాక్టివ్గా ఇప్పుడైతే ఉండలేం కదా. ఇంకా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఏంటంటే ఇంకా పిల్లలు సరదాగా అందరూ ఒకటే చోట చేరారు కదా, మా వేద ఇంకా బుడ్డి పిల్ల ఇంకా మా లక్కీ మా చింతల్లి ఇంకా అందరూ అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా లోపలైతే నేను బగారా రైస్ అయితే రైస్ వేసేసి వచ్చాను అనమాట. మా వదిన చూడమని వచ్చాను. ఇంకా మా వదిన అయితే కర్రీ చేస్తూ ఆ రైస్ చూస్తుంది అనమాట. ఇంక ఈ లోపు నేనైతే ముగ్గు వేసేసి ఇంకా పిల్లలకి అంటే ఫ్రెష్ అప్ చేసేసి ఇంకా రెడీ చేయొచ్చు అనేసి వచ్చాను. ఇంక ఇక్కడ మా బాబు అయితే ఇంకా వీడియో అయితే తీస్తున్నాడు. ఇంకా ఇక్కడ అబ్జర్వ్ చేశారా మీకు 2 లైన్స్ పడ్డాయి. నేను ఇంట్రెస్ట్గా వేస్తే మాత్రం నాకు 2 లైన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఎట్ ఏ టైం 2 లైన్స్ వేస్తారు కదా ముగ్గు, అలా అయితే నాకు వస్తుంది. మరి మీలో ఎంతమందికి వస్తుంది, వచ్చా మీకు చెప్పండి. నాకైతే వస్తుంది. మా అమ్మ అయితే బాగా వేస్తుంది అనమాట 2 లైన్స్. మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి. ఇదిగో నేను ఇప్పుడు గడపకి వేస్తున్నా కదా డిజైను, ఈ డిజైన్ నా చిన్నప్పటి నుంచి, నాకు ఒక 7-8 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి మా గడప మీద మా అమ్మ వేస్తుంది అనమాట. ఇంకా అది చూసి ఇంకా అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే డిజైన్. హాయ్ అండి అందరికీ. మేమైతే తిరునాళ్ళకి వచ్చామని చెప్పాను కదా, ఇప్పుడైతే మేము తిరునాళ్ళకి అయితే వెళ్తున్నాం. ఇంకో రెడీ అయ్యేసి పిల్లలు రెడీ చేసేసి మేము తిరునాళ్ళకి అయితే వెళ్తున్నాం. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి.
ఇంక ఇక్కడైతే తిరునాళ్ళ దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇంకా లైటింగ్ చూడండి, ఇంక ఇక్కడ లైన్ చూడండి ఎట్లుందో. అసలు అది మూవ్ అవుతూ ఉంటే కలర్ చేంజ్ అవుతుంది, మూవ్ అవుతుంటే కలర్ చేంజ్. ఎంత క్రియేటివిటీ చూడండి, బాగుంది కదా, నాకు బాగా నచ్చింది. అందుకే మా వదిన కూడా అది చూడు ఎంత బాగుందో, లైన్ వెళ్తుంటే కలర్ మూవ్ అవుతుంటే కలర్ చేంజ్ అవుతుంది, బాగుంది అసలు ఎప్పుడు చూడలేను అలా. అదైతే క్లిప్ తీ వీడియో తీ అని చెప్పేసి అందనమాట. ఇంకా అందుకని ఇంకా తిరణాలంటే ఏముంటుంది ఫ్రెండ్స్ పిల్లలతో. ఇంకా పిల్లలైతే బొమ్మలు బొమ్మలు, కొట్లు కొట్లు, పప్పులు ఇంక ఇవే ఉంటాయి కదా వాళ్ళతో. ఇంకా అన్ని షాప్స్ అన్నీ చూపించుకుంటూ వచ్చామన్నమాట. ఇంక ఇక్కడైతే ఇంకా లోపలికైతే వెళ్తున్నాం. అక్కడ ఏదో చిన్న చిన్న గేమ్స్ ఉన్నాయని చెప్తే ఇంకటైతే వెళ్తున్నాం అనమాట పిల్లలకి. ఇంకా పైకెక్కి ఆడే ఉంటాయి కదా పిల్లలు, ఇంకా అవైతే ఉన్నాయి. ఇంకా పిల్లల్ని అయితే అవి ఆడిపించామన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఇది మీకు గుర్తుందా, చిన్నప్పుడు అయితే మేము స్కూల్లో 2 రూపీస్ ఇస్తే వేసేవాళ్ళు అనమాట పారాని. అది అచ్చు అదైతే అప్పట్లో క్వాలిటీ ఉండేది, మంచి స్మెల్ ఉండేది, బాగుండేది ఫ్రెండ్స్. కానీ ఇదేంటో మేము అడిగామన్నమాట, ఎన్ని రోజులు ఉంటుందంటే 3 days ఉంటుందని చెప్పిండు. ఇంకో మీలో ఎంతమందికి ఈ గోరింటాకు అయితే గుర్తుందో చెప్పండి. ఇంక మా వదిన అయితే ఈ గోరింటాకు అయితే పెట్టించుకుందనమాట. తర్వాత పిల్లలతో అయితే గేమ్స్ అయితే ఆడిపించాము. ఇంక ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, వాయిస్ ఓవర్ ఇద్దామంటే పిల్లల డిస్టర్బెన్స్ అయితే ఇలా ఉంటుంది, ఏమనుకోమాకండి. ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా పాప చూడండి, మా చింతల్ని మా వేద అయితే చూడండి ఎట్లా చూస్తుందో. అతనైతే 3 days అయితే ఉంటుందని చెప్పాడు, కానీ అది మాత్రం ఒక 1/2 hour 1 hourలో మొత్తం రఫ్ అయిపోయింది. ఎందుకు వదినా వద్దనంటే, ఏం కాదు వీడియో తీసుకో, వీడియోకి బాగుంటుంది, నీ వీడియో కోసం ఇప్పుడు నేను వేయించుకుంటున్నా, 30 rupees పెట్టి తీసుకో బాగుంటుంది అని చెప్పేసి అయితే ఇంకా మా వదిన 30 rupees అయితే పెట్టి ఇంకా గోరింటాకు అయితే పెట్టించుకుంటుంది ఫ్రెండ్స్. ఇంకా తర్వాత ఇంకా పిల్లల్ని అయితే చూడండి, ఇక్కడైతే చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి. కానీ ఫస్ట్ ఉంది కదా పెద్ద డిజైన్, అది నేనే సెలెక్ట్ చేశాను. ఆ మిడిల్లో ఉన్న డిజైన్ అయితే మా వదిన సెలెక్ట్ చేయించుకుంది అనమాట. ఇంకా పెట్టించుకుంటుంది ఇట్లా. చూడండి ఎంత బాగుందో, చూడడానికి అయితే బాగుంది కదా, ఇన్స్టెంట్గా పెళ్లి కూతుర్లకి అలాగే బాగుంటుంది. కానీ కాసేపే ఉందన్నమాట, తర్వాత పోయింది, అది రఫ్ అయిపోయింది. ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలు అయితే గేమ్స్ అయితే ఆడుతున్నారనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా మా సారన్న, మా బాబు, మా అన్నయ్య అయితే ఇంకా రింగ్స్ అయితే తీసుకొని ఇంకా రింగ్స్ అయితే వేస్తున్నారు అనమాట. అరే చిన్నోడు నీ చేస్తే ఎవరు నాకు కలిసి వస్తుంది అంటుండే అనమాట మా అన్నయ్య. అది ఇంకెవరు వేసినా సరే అసలు అది పడదు ఫ్రెండ్స్. ఎందుకు పడతాయి అవి, అక్కడ ఏదో మరి ఎత్తు పల్లంగా పెడతారో మరి ఏం పెడతారో తెలియదు, కానీ అక్కడైతే పడదనమాట. బాగా ఎంజాయ్ చేసాం చాలా. పిల్లలు కూడా అంతే బాగా అల్లరి చేశారనమాట, బాగా ఇబ్బంది పెట్టారు. బాగా ఇబ్బంది పెట్టారు అనమాట పిల్లలు. చిన్నపిల్లలు కదా మా వదిన, వీళ్ళంటే కొంచెం పెద్ద పిల్లలు కొంచెం వింటారు చెప్తే. ఇంకా మా వదిన అయితే ఇంకా చిన్నపిల్లలు కదా, వాళ్ళైతే ఇంకా బాగా అల్లరి పెట్టారు అనమాట మా వదిన్ని. ఏం ఎంజాయ్ అయితే చేయలేదు. ఇంకా తర్వాత ఇంకా గేమ్స్ ఆడిపోయిన తర్వాత ఇంకా తర్వాత డ్రిక్కా డ్యాన్స్ ఏదో జరుగుతుంది అంటే ఇంకా అటు సైడ్ అయితే నడుచుకుంటూ వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం. ఇంక ఇక్కడైతే పిల్లలు ఏదో కొంటున్నారు ఫ్రెండ్స్. పిల్లల దగ్గర ఉన్నట్టుంది ఫోన్, ఎవరు తీస్తున్నారు అర్థం కదా, మా వదిన అనుకుంటా. ఇంకా మర్చిపోయి ఇంకా అలానే పట్టుకుంది. ఇంకా వీడియో క్లిప్ అయితే అలానే ఉంది. ఇంకా ఇక్కడైతే ఐస్ క్రీమ్స్ ఏవో అయితే కొనుక్కుంటున్నారు అనమాట పిల్లలు. ఇంకా అందుకని ఇంకా కిందకైతే ఉందన్నమాట. ఇంక తర్వాత ఇంకా అక్కడ గేమ్స్ అదే డ్యాన్స్ అయితే వేస్తున్నా అని చెప్పేసి ఇంకా సైడ్ అయితే వెళ్ళాము. ఇంక ఇక్కడ మళ్ళీ వచ్చారు వీళ్ళు, మళ్ళీ వచ్చి ఇంకా మా సారు మా బాబు ఇంక మళ్ళీ అయితే రింగ్స్ అయితే వేయడానికి మళ్ళీ స్టార్ట్ అయ్యారనమాట. వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చారనమాట. రిటర్న్ వచ్చి మళ్ళీ వేయడానికి స్టార్ట్ అయ్యారు. ఇంకా వేశారు. ఒకసారి మా అన్నయ్య కొన్నాడు కదా, అవేమి పడలేదు, మళ్ళీ కొన్నాడు మా సార్, మళ్ళీ కొని మళ్ళీ స్టార్ట్ చేసిండు. ఇంక ఈసారి మళ్ళీ నేను వేస్తున్నా చూడు వీడియో దీ అంటున్నా. నేనైతే అసలు చూడండి దగ్గరికి వెళ్ళి అలా టచ్ అయ్యి మొత్తం పడిపోద్ది అనమాట, అసలు ఏం పడదు. ఇంకే మా చిన్న తల్లి అయితే చూడండి ఎంత ఏడిపించిందంటే, ఏం ఏడిపించలేదు కానీ వేద అయితే ఏడిపించింది, బాగా ఏడిపించింది. ఇంక ఇక్కడ వచ్చేసి డ్యాన్స్ అయితే వేస్తున్నారు. ఇక్కడ డ్యాన్స్ అయితే ఇక్కడైతే రికార్డ్ డ్యాన్స్ అయితే వేస్తున్నారు. ఈ అమ్మాయి టాలెంట్కి అయితే అసలు హ్యాట్స్ ఆఫ్. ఆ అమ్మాయి చూడండి అసలు ఎంత బాగా తిప్పుతుందో. ఇంకా తర్వాత ఇంకా ఫుడ్ సెక్షన్కి అయితే వచ్చేసారు మా వాళ్ళు. ఇంక ఇక్కడైతే పుచ్చకాయలు అయితే కొనుక్కొని ఆ పీసెస్ అయితే తింటున్నారు అనమాట. గ్లాస్ వచ్చేసి 10-20 రూపీస్ పెట్టి అయితే కొన్నారనమాట. కొని ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకేముంది బొమ్మలు, ఇంకా బొమ్మల సెక్షన్కి అయితే వచ్చేసాము. అవి తిన్న తర్వాత వాళ్ళు తింటూ ఉంటే పక్కనే ఒక షాప్ ఉంటే ఇంకా అక్కడ బొమ్మలు అయితే చూస్తూ ఉన్నాం అనమాట. ఇంకా అక్కడ బొమ్మలు ఇక్కడ ఏంటి రివర్స్ ఉంది. ఇంక ఇక్కడ పిల్లలకు కావాల్సిన బొమ్మలు అవి అయితే కొనిచ్చుకొని ఇంకా పిల్లల్ని అయితే బాగా తిరణాలంతా తిప్పుకొని బాగా ఎంజాయ్ చేయించాను అనమాట. ఎంజాయ్ చేయించి ఇంకా పిల్లలకైతే పుష్టిగా అయితే వండాం కదా,
ఇంకా మంచిగా కడుపు నిండా పెట్టేసి ఇంకా మళ్ళీ మేము ఇంకా బయలుదేరడం అనేది జరిగింది. ఇంక ఇక్కడైతే బొమ్మలు సెలెక్ట్ చేసుకుంటున్నారు మా బాబు మా సార్ అయితే మా బాబుకి అయితే ఏది కొత్తగా ఉంటుంది ఏది థింక్ చేసి మరి కొంటారు అనమాట. కొన్ని చూసి ఆలోచించి మొత్తం సెట్ చేసి ఇంకా లాస్ట్కి మాత్రం కొనకుండా వాడు డబ్బులు చేతిలో పెడతారు అనమాట. మా సార్ అట్లా ఉంటుంది. ఎందుకంటే చిన్న పిల్లడు ఏం కాదుగా ఫ్రెండ్స్, 4th క్లాస్ చదువుతున్నాడంటే కొంచెం తనకి 4th క్లాస్ అంటే ఇంకా వాడికి చిన్న చిన్న బొమ్మలతో ఏం పని ఉంటుంది. అదే ఆడపిల్ల అయితే బాబీ బొమ్మని ఇంకా గురుగులు సెట్ అని అవని ఇవని ఏంటేంటో కొందనమాట. డాక్టర్ సెట్ అంట, గురుగులు సెట్ అంట, డాక్టర్ కిట్ అంట, ఇంకేవేవో కొందనమాట మా పాప అయితే. ఇంకా తర్వాత ఇంకా మా సార్ అయితే ఇంకా అవి అయిపోయిన తర్వాత పుచ్చకాయ అయిపోయిన తర్వాత పిల్లలకి పుచ్చకాయలు తింటున్నారు. ఇంక ఇక్కడైతే ఇంకా స్వీట్ కార్న్ అయితే తీసుకున్నారనమాట. స్వీట్ కార్న్ అంటే మాకు చాలా ఇష్టం తెలుసు కదా, బాగా తింటాం. అలానే అక్కడ స్వీట్ కార్న్ చూడగానే ఇంకా మా సార్ అయితే స్వీట్ కార్న్ తీసుకున్నారు. మా వదినది ఎందుకో నవ్వుతుంది, ఎందుకో గుర్తులేదు నాకైతే ఇప్పుడు, ఎందుకు కానీ నవ్వుతుంది అనమాట. అదనమాట జాతర అంతా బాగా ఎంజాయ్ చేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే అయ్యామన్నమాట. ఎక్కడికి అనుకుంటున్నారు, ఇంటికి అనుకుంటున్నారా, కందుకూరులో ఇంట్లో అనుకున్నారా? కాదండి, ఇంటికి వెళ్ళి ఇంకా తినేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే మా ఇంటికి సొత్తపల్లి అయితే రిటర్న్ అయ్యామన్నమాట. రిటర్న్ అయ్యి చీకట్లో నైట్ అయితే 11 అయ్యింది అనుకుంటా, 11:30 అయ్యింది. 11 అయ్యింది, అక్కడే 11 అయ్యింది. ఇంక ఇంటికి వచ్చేసరికి చిన్నగా వచ్చాము, 1 అవర్ పట్టింది అనమాట. 12:30 అట్లా అయింది, సంథింగ్ గుర్తులేదు. 12:30 వరకు అయితే అయ్యింది. ఇంకా ముచ్చట్లు చెప్పుకుంటూ ఒకళ్ళు ఆడుకుంటూ చిన్నగా ఇంక ఎదురైతే వెళ్తుంది కదా మా అన్నయ్య వాళ్ళు బండి అనమాట. ఇంకా చిన్నగా పిల్లలు అయితే నిద్రపోలేదు, బుడ్డ పిల్లలు నిద్రపోయింది, మా చిన్నపిల్ల కూడా నిద్రపోయింది అనమాట. ఇంకా చిన్నగా ఇంకా బయలుదేరి ఇంకా వచ్చామన్నమాట. నైట్ అయితే చూడండి హైవే ఎంత బాగుందో, సూపర్గా అయితే ఉంది కదా లొకేషన్ అయితే హైవే. ఇంకా పైకి వెళ్ళి ఫొటోస్ అయితే సూపర్ ఉంటాయి, కానీ అంత సెక్యూర్ అయితే కాదు కదా వెళ్ళడానికి మనం, అందుకే మేమైతే అంత ధైర్యం చేయలేదు అనమాట. చూడాలి ఎప్పుడన్నా ఒకసారి అయితే వెళ్ళి నైట్ టైం హైవే ఫొటోస్ అయితే దిగాలి. చూద్దాం మా సార్ ఏమంటారు. మా సార్ ఇలాంటివి అయితే అసలు ఎంకరేజ్ చేయరు అనమాట, కానీ ఎట్టగట్ట ఒప్పించేది ఫొటోస్ అయితే దిగాలి, మంచిగా బాగుంటాయి అనమాట. సో అది ఫ్రెండ్స్, మా జాతర అంతా తిరిగి అలసిపోయి ఇంకా మళ్ళీ రిటర్న్ మా ఊరైతే వచ్చామన్నమాట. సత్యపల్లి ఇంకా అక్కడే ఉండేసి ఆ నైట్ నెక్స్ట్ డే వచ్చేసామన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ తిరునాళ్ళకి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే రండి మా ఊరు. 5 days తిరునాళ్ళు ఉంటుంది, తిరునాళ్ళు మొత్తం తిప్పి చూపిస్తా ఫ్రెండ్స్. ఓకేనా మరి, ఉంటా ఫ్రెండ్స్. గుడ్ నైట్ ఫ్రెండ్స్. అందరు సపోర్ట్ చేయండి కొంచెం ప్లీజ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్. మళ్ళీ వెళ్దామన్నాడు.